కాపు కీలక నేత ముద్రగడ పద్మనాభం వైసీపీకి షాక్ ఇవ్వబోతున్నారా? ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబును ఇంతకాలం తిట్టిన ముద్రగడ కుటుంబీ పార్టీలో చేరబోతున్నారా? మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ముద్రగడతో భేటీకి కారణమేంటి? ఈ భేటీ కేవలం కాకతాళీయమా లేక రాజకీయ ప్రకంపనలకు సంకేతమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గంలో కీలక నేత. గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడిస్తానని శపథం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ప్రకటించుకున్నారు. అయితే ఆయన అంచనాలు తారుమారై పవన్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. దాంతో తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ కొన్నాళ్లు ఇబ్బంది పడ్డ ముద్రగడ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కిర్లంపూడిలోని ఆయన సొంత నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే వైసీపీలో ముద్రగడకు కీలక బాధ్యతలను అప్పగిస్తారని అంటున్నారు. కాపు సామాజిక వర్గం ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ముద్రగడకు కీలక పదవి ఇవ్వాలని జగన్ ఇప్పటికే నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఇటీవల ముద్రగడ పద్మనాభాన్ని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కలవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ మెంబర్గా వ్యవహరిస్తున్నారు. నిమ్మకాయల చినరాజప్ప గత టీడీపీ హయాంలో హోంమంత్రిగా పనిచేశారు. 2019లో వైసీపీ వేవ్ని సైతం తట్టుకుని విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. కానీ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దాంతో సీఎం చంద్రబాబుపై కాస్త అసంతృప్తిగా ఉన్నారని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ చినరాజప్ప భేటీపై ఉభయ గోదావరి జిల్లాల్లో రకరకాలుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ భేటీ స్నేహపూర్వకమైందిగానే చెబుతున్నారు. గతేడాది ముద్రగడ అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ సమయంలో ఆయనను చూడడానికి ఆస్పత్రికి నిమ్మకాయల చినరాజప్ప వెళ్లారు. కానీ వైద్యుల సూచనల మేరకు ఆయనను చూడకుండానే వెనక్కొచ్చేశారు. అయితే తనను చూడాలని వచ్చిన నిమ్మకాయల చినరాజప్పను ఆస్పత్రి నుంచి బయటకొచ్చి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ముద్రగడ తానే వెళ్లి కలవాలని అనుకున్నారు. కానీ దాదాపు ఏడాది తర్వాత ఇద్దరు నేతలు కలవడమే పొలిటికల్గా హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం సమావేశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతగా పేరున్న ముద్రగడ గతంలో కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేపట్టారు. అదే సమయంలో ముద్రగడకు వైసీపీ మద్దతుదారుడన్న ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్కు అనుకూలంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన ఎమ్మెల్యే చినరాజప్పతో ముద్రగడ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశాన్ని కొందరు కేవలం వ్యక్తిగత భేటీ అంటున్నారు. మరికొందరు దీని వెనుక లోతైన రాజకీయమే ఉందని అంటున్నారు. ఈ సమావేశం తర్వాత ఏపీలో రాజకీయ సమీకరణాలు మారతాయనే టాక్ వినిపిస్తోంది. అయితే రానున్న రోజుల్లో ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నాయని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. అటు ముద్రగడతో నిమ్మకాయల చినరాజప్ప భేటీపై వైసీపీ హైకమాండ్ కూడా ఆరా తీస్తుందని ప్రచారం సాగుతోంది. మొత్తం మీద ఈ ఇద్దరు నేతల భేటీపై త్వరలోనే ఓ క్లారిటీ వస్తుందని రాజకీయ పరిశీలకులు మాత్రం అంచనా వేస్తున్నారు.